హలో హైదరాబాద్. ఈరోజు మీకు ఇండిపెండెంట్ ఒక బ్యూటిఫుల్ ఒక హౌస్ అయితే చూపిస్తున్నామండి. ఈ హౌస్ అనేది మీకు ఎక్కడ లొకేట్ అయ్యింది అండ్ అదేవిధంగా ఈ హౌస్ యొక్క కాస్ట్ ఎంత పడుతుంది అండ్ అదేవిధంగా ఈ హౌస్కి సంబంధించి రోడ్ అవైలబిలిటీ అండ్ పార్కింగ్ అవైలబిలిటీ అండ్ ఫేసింగ్ అవైలబిలిటీ అండ్ లోన్ అవైలబిలిటీ అండ్ అదేవిధంగా ఈ హౌస్ అనేది మొత్తం ఎన్ని గజాల్లో నిర్మించారు. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మేము ఈ యొక్క వీడియోలో అయితే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో వీడియోని ప్రాపర్గా చూడడానికి ట్రై చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఈ యొక్క హౌస్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఈ హౌస్ వచ్చేసి మనకి బాచుపల్లి దగ్గర అయితే లొకేట్ అయ్యింది. సో కాకపోతే ఈ యొక్క హౌస్ గురించి మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. సో ఏంటి అంటే సో ఇక్కడ ఆల్రెడీ కొంచెం పెయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. సో మళ్ళీ మనకి న్యూ పెయింటింగ్ లుక్గా మనకి రెడీ చేసి అయితే మనకి ఈ యొక్క ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి చిన్న కిడ్స్ ఉండడం వల్ల సో మొత్తం గోడలన్నీ కూడా ఈ పెన్సిల్తో అది కొంచెం గీయడం వల్ల సో పెయింటింగ్ అంతా కూడా డ్యామేజ్ అయింది. సో దానివల్ల ఏంటంటే మళ్ళీ మనకి ప్రాపర్టీ అమ్మేటప్పుడు కొంచెం నీట్గా కనిపించాలి అని చెప్పేసి వీళ్ళు పెయింటింగ్ అంతా కూడా మనకి ప్రిపేర్ చేసి పెయింటింగ్ అంతా వేసి ఒక న్యూ లుక్ తీసుకొచ్చిన తర్వాత మనకి ఈ యొక్క ప్రాపర్టీ అనేది హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఈ ప్రాపర్టీ అనేది ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఇది వచ్చేసి మనకి బాచుపల్లి దగ్గర అయితే లొకేట్ అయ్యింది. అండ్ అదేవిధంగా దీని యొక్క కాస్ట్ వచ్చేసి మనకి కేవలం 25 lakhs రూపీస్కి అయితే మనకి సేల్కి అయితే పెట్టారు. సో చాలా లో ప్రైజ్లో అయితే వస్తుందండి. అందులో కూడా మీకు ఇండివిజువల్ హౌస్ అయితే వస్తుంది. సో చాలామంది నన్ను అయితే అడిగారు, సార్ ఒక 30 lakhs లోపు నాకు ఇండివిజువల్ హౌస్ ఏమైనా ఉంటే ప్రిఫర్ చేయమని చెప్పారు. సో చాలామంది అయితే నన్ను అడగడం జరిగింది. సో మీకోసం ఒక 25 lakhsలో అయితే మనకి ఇండివిజువల్ హౌస్ అయితే తెచ్చానండి. అది కూడా మీకు బాచుపల్లిలో అయితే తెచ్చాను. సో దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి ఏంటంటే దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే కలిగి ఉంది. సో కాకపోతే ఇంటి ముందున వచ్చేసి మనకి ఇంకొక 90 గజాల సైట్ అయితే ఉంది. సో ఆ సైట్ అనేది వీళ్ళ బ్రదర్ది అనమాట. సో మొత్తం కూడా మనకి సైట్ అయితే ఇంకా ప్రజెంట్ సేల్కి అయితే రాలేదు. సో కానీ మీకు లోపలికి వెళ్ళడానికి కారుతో సహా దారి అయితే ఉంది, రోడ్ అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే మనకి మొత్తం ఈ హౌస్ అనేది మొత్తం వచ్చేసి మనకి 125 గజాల్లో అయితే ఈ యొక్క హౌస్ అనేది నిర్మించడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ హౌస్ వచ్చేసి మనకి రోడ్డు ఫేసింగేనండి. సో ఆల్రెడీ మీకు ఈ సైట్తో పోల్చుకుంటే మీకు రోడ్ అవైలబిలిటీ అయితే వస్తుంది. సో మీకు కారు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ అదేవిధంగా సో చాలామంది నన్ను లోన్ గురించి అయితే అడుగుతున్నారు. సో డెఫినెట్గా లోన్ అయితే వస్తుందండి. సో ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేవి క్లియర్ కట్గా ఉన్నాయన్నమాట, క్లియర్ చార్ట్ అయితే ఉంది. సో డాక్యుమెంట్ విషయంలో ఎటువంటి లిటిగేషన్స్ అయితే లేవు. సో అందువల్ల మీరు ఏ బ్యాంకుకి పోయినా ఈజీగా అయితే లోన్ అనేది శాంక్షన్ అయితే అవుతుంది. సో ఈ హౌస్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా మేము చెప్పడానికి అయితే ట్రై చేసాము. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా లేకపోతే మీకు ఇంకేమైనా ఈ హౌస్ పైన కానీ లేకపోతే ఈ ప్రాపర్టీ పైన కానీ మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే సో డెఫినెట్గా మీరు అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో మీరు ఈ ప్రాపర్టీ గురించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే సో వెంటనే మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి. మా యొక్క కాంటాక్ట్ నెంబర్ అనేది ఆల్రెడీ బ్యాక్ వీడియోలో చెప్పాము. సో ఒకసారి బ్యాక్ వీడియోలో ఉంది మా కాంటాక్ట్ నెంబర్, ఒకసారి తీసి మాకైతే కాల్ చేయండి. ఈ ప్రాపర్టీ గురించి మరింత తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.